రెగ్యులర్‌గా చికెన్, మటన్ తిని బోర్ వచ్చేసి ఈరోజు ఫిష్ మార్కెట్‌కెళ్ళి ప్రాన్స్ తీసుకొని వచ్చేసాను. చూసారా ఎంత బాగా క్లీన్ చేసి ఇచ్చారో. అయినా కూడా ఇంటికొచ్చాక మళ్ళీ నేను క్లీన్ చేశాను లేండి. ఓహో! నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా వాడిని పక్కకు జరిపి నేను వంటగదిలో దూరిపోయాను. ఈరోజు వంట నేను చేస్తా అనేసి. ఇదిగోండి నా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా కొంచెం భయంగానే ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? వంట బాగాలేనప్పుడు ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైందని చెప్పే మనము ఈ రోజన్నా బాగుందని చెప్పామా? లేదు కదా! అందుకే ఆ భయం. అందుకనే చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. అయినా కూడా ఆ వీడియో, ఈ వీడియో చూసేసి ఏదో వంట నేర్చేసుకున్నంత బిల్డప్ ఇచ్చేసి నేనైతే ప్రాన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫైనల్‌గా అయితే ఎండింగ్‌కి వచ్చింది. ఎలా ఉంటుందేమో తెలీదు కానీ మామిడి మొఖంలో మొత్తం రకరకాల వేరియేషన్స్ చూసి భయమేసింది. అందుకే ఇలా కాదని నువ్వైతే చారు పెట్టు, ప్రాన్స్ కాక ఖరాబ్ అయిందనుకో చారేసుకొని తిందామని చెప్పా. అందుకనే తను మళ్ళీ చారు కాసేసింది. ఇదిగోండి తన పని కూడా అయిపోయింది. అయినా కూడా మన ఐడియా బాగుంది కదా జాగ్రత్తగా ఉండడంలో. థ్యాంక్ యూ. చూసి లైక్ కొట్టేయండి. బాయ్.